రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన దివంగత మాజీ నేత, మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని రాజు సర్కిల్ వద్ద పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. పాలడుగు వెంకట్రావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందకరమని మంత్రి అన్నారు. హుందాగా రాజకీయం నడపటం పాలడుగు ప్రత్యేకమని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీ నాయకులు, పాలడుగు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకట్రావు గారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు నూజివీడులో క్రీడల్ని ప్రోత్సహించాలి, ఇక్కడంతా కూడా బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా బాగా ఉంటారనే ఉద్దేశంతో ఒక ఇండోర్ స్టేడియం ని ఆయన నిధుల నుంచి, ఎమ్మెల్సీగా ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధుల నుంచి ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేస్తే, మరి మీ అందరూ తెలిసిందే గత దుర్మార్గ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసేదో, పాడి వెంకట్రావు గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి దాన్ని మధ్యలోనే ఆపేసి పిచ్చి చెట్లు అంతా అసలు పనికి రాకుండా చేసే పరిస్థితికి వస్తే, మరి ఈ రోజు ఈ ప్రభుత్వం దానికి 1,80,00,000 శాంక్షన్ చేసి 2014 నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పాలడుగు వెంకట్రావు గారు నాకు దిశానిర్దేశం చేసేవారు. ఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీలో ఒక మిలిటెంట్ గా ఉన్నాను అంటే పాలడుగు వెంకట్రావు గారి దగ్గర అనేక విషయాలు నేర్చుకోవటం, ఈవెన్ ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాం ప్రభుత్వాల పైనంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. నేను ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తాను, పాలడుగు వెంకట్రావు గారు రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో ఎంత సుపరిచితులైనటువంటి వ్యక్తి అంటే, ఈ రోజుకి కూడా ఆయన ప్రయాణం చేసినటువంటి నాయకులు బిడ్డలు, ప్రణబ్ ముఖర్జీ గారు వాళ్ళ పాప శర్మిష్ఠా ముఖర్జీ నా దగ్గర అనేక సందర్భాల్లో పాలడుగు వెంకట్రావు గారి గురించి మాట్లాడటం జరిగింది మహిళా కాంగ్రెస్ లో ఉండగా. అదేవిధంగా రీసెంట్ గా రాజేష్ పైలట్ గారు తనయుడు సచిన్ పైలట్ గారు గత 2-3 దఫాల్లో కూడా పాలడుగు వెంకట్రావు గారి గురించి తలుచుకుంటున్న సందర్భాలు చూస్తూ ఉంటే నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటా ఉంటాయి. అంటే ఇంత గొప్ప నాయకులు పుట్టిన గడ్డ మీద ఇంత గొప్ప నాయకులు, విలువలు, విశ్వసనీయత. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel